దేవునికి మహిమ కలుగాక. అందరికీ ప్రభు పేరిట గ్రేస్ మినిస్ట్రీ హైదరాబాద్, గ్రేస్ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీ హైదరాబాద్ తరపున, నా కుటుంబం తరపున ఇంతవరకు మాట్లాడిన నా ఆత్మీయ కుమారుడు సురేష్ గారు గొప్ప వ్యక్తి. ఆమెన్ ఆమెన్. ఏం లేదా, నిద్రపోయారని చూడండి, జరా నీళ్ళు చల్లండి వీళ్ళ మీద. ఆమెన్ చెప్పండి. గొప్ప వ్యక్తి ఆయన. ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మేలుకొని వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్పాలి. గొప్ప వ్యక్తి, సేవా భారం కలిగిన వాడు. ఏం భారం కలిగిన వాడు? చిన్నగా పెట్టమ్మా, ఇది చిన్నగా పెట్టి, ఎక్కువ అయిపోయింది, మరి చాలా దగ్గర అయిపోయింది. సేవా భారం. సేవా భారం అంటే ఆత్మల భారం. ప్రభు కొరకు వాడబడాల. ఆయన కుటుంబం ఉంది, చక్కటి మంచి భార్య ఉంది, ముద్దు బిడ్డలు. సమయం గడపాలంటే వాళ్ళ ఇల్లు ఒక పరలోకం. మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, ఏసీ రూమ్ ఉంది, గదిలో ఏసీ, ఎయిర్ కండిషన్, మీద గార్డెన్ వేసాడు. అందరు కింద గార్డెన్ వేసాను, మీద ఇంటి మీద గార్డెన్ వేసాడు. అలాంటి సుఖమైన జీవితం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. వాటన్నిటిని వదిలిపెట్టుకొని ఈరోజు వస్తున్నారంటే అది ఏంటంటే దేవుని ప్రేమ. అది చెప్పండి, దేవుని. నాతో మాట్లాడాలి, లేకపోతే నేను వెళ్ళిపోతా. మరి నేను రెడీగా ఉన్నా వెళ్ళిపోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నన్ను తోలుకోకపోయినా ఆయన కార్ తీసుకొని హైదరాబాద్ చేరిపోతాను. అర్థమైందా? మాట్లాడాలి. ఇది దేవుని ప్రేమ. అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు అన్నాడు, మిమ్మల్ని పోయి దేవుని మాటలతో, వాక్యంతో, సాక్ష్యాలతో, ఆయన చేసిన అద్భుతాల వలన ఆ ప్రేమను పంచుకోమన్నాడు. దేవుని ప్రేమయే గొప్ప ప్రేమ. అది యేసయ్య ప్రేమలో కల్మషం ఉండదు, కపటం ఉండదు, క్రోధం ఉండదు, కక్ష ఉండదు, అన్నిటికంటే స్వార్థం ఉండదు. ఆ ప్రేమకు ఈడు కట్టలేం మనం. ఆ ప్రేమ ఉండి కనుకే మేము ఇక్కడ నిలబడ్డాం. లేకపోతే ఈ లోక ప్రేమ ఏం చేసిందంటే చావు గురి తీసింది. ప్రేమలో ఓడిపోయినా పిచ్చిగా తిరిగిన ఒక పిల్లనిక నేను, అదే నా దేవత, అదే నా జీవితం, అదే నా భవిష్యత్తు, నా బ్రతుకంతా అదే అనుకున్నా. నాకు వచ్చే సంతోషం, ఆనందం అంతా, సుఖమంతా అదే అనుకున్నా. కానీ జీవితం చాలా నాశనం అయిపోయింది. మోసం జరిగింది, అన్యాయం జరిగింది, జీవితంలో ఓడిపోయాను. చివరికి ఎక్కడ పోయానంటే విషం తీసుకున్న, పురుగుల మందు తీసుకొని చావాలనుకున్న సమయము, ఇంకొక గంట ఆలోచన చేస్తుంటే 1980 సంవత్సరం జనవరి నెల సంక్రాంతి 14వ తారీఖు యేసు ప్రభు నన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ లోకాన్ని ప్రేమించానో, ఏ లోకంలో మనుషులు ప్రేమించానో, ప్రేమ కొరకు అల్లాడుతూ మనుషుల వెనక పరిగెట్టిన నేను. మనుషుల వెనక డబ్బులు ఖర్చు పెట్టి చూసా. నా సమయమంతా వారి కొరకు, నా జీవితాంతా, నా యవ్వన బలమంతా వారికి ఖర్చు పెట్టండి. ఒక నిజమైన ప్రేమ ఎక్కడన్నా దొరుకుతుందా? నిజంగా నన్ను అర్థం చేసుకుని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనిషి అనేవాళ్ళు అందరి వెనక తిరిగి, అందరి ఎదురు చూశా నేను. చిన్న వయసులో 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు. అమ్మ ముఖం కూడా గుర్తులే, నాన్న ముఖం కూడా గుర్తులే. అమ్మ పాలు, రొమ్ము పాలు కూడా, ఆ వాసన కూడా ఆరలేదు.
ఆ వయసులో తీసి మా అమ్మ మా మేనమామకి ఇచ్చేసింది. ఆయన పిల్లలు లేదు, పెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యాయి, పిల్లలు పుట్టట్లేదని మమ్మీ డాడీకి నేను ఒక్కనే కొడుకుని, ఒక అక్క, ముగ్గురు చెల్లెలు. ఒక కొడుకుని ఏమైనా ఎత్తిస్తారా చెప్పండి? ఎవరిని ఎత్తిస్తారా? చాలా రోజుల వరకు నాకు అర్థం కాలేదు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు. పెంచుకున్న మేనమామే తండ్రి అనుకున్నా, పెంచుకున్న మేనత్తినే నా తల్లి అనుకున్నా, తండ్రి అయినా తల్లి అనుకున్నా. కాలం పోతూ 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 తెలిసింది వాళ్ళ వివరాలను బట్టి హింస, భయంకరమైన కొట్టుడే. చిన్న చిన్న తప్పు కూడా, చిన్న మిస్టేక్ చేసినా కూడా కొట్టుడు, ఇసుకేసి దాని మీద మోకరించాలి. ఇంకెక్కువ మాట్లాడమంటే బెల్లం నీళ్ళు మీద చల్లి వేప చెట్టు కింద మోకరిసి చీమలు, ఎర్ర చీమలు పడేది మీది. శరీరంలో గాయాలు ఉన్నాయి. సిగరెట్ కాల్చి తొడ మీద కాల్చేవాడు. చదువులో సరిగా టైంకి చదవకపోతే, హోంవర్క్ చేయకపోతే, మార్పు తగ్గితే, ఏదైనా ఇంట్లో తప్పు చేసేస్తే తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఈయన నా తండ్రి కాదు, ఈమె నా తల్లి కాదు, ఈయన మేనమామ. అప్పుడు మనసు కొట్టుకుంటుంది, నాకు ఒక తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా? వారు ఎక్కడున్నారు? ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఆ రోజుల్లో మనము కబుర్లు పంపించుకోవడానికి, మా బాధలు చెప్పుకోవడానికి. ఆయన మిలిటరీలో ఉండేవాడు. ఆయన ఎక్కడెక్కడ వెళ్తుండో అక్కడంతా తీసుకొని తిరిగాడు. ఆ రోజుల్లో మూఢనమ్మకం, పిల్లలు లేని వారు ఎవరన్నా పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు పుడతారని. ఆమె అదృష్టమో దురదృష్టం నాకు అర్థం కాలే. నన్ను పెంచుకున్న తర్వాత 2 సార్లు గర్భం కలిగింది, 2 సార్లు కూడా మగబిడ్డని, కానీ మగబిడ్డలు ఇద్దరు కూడా చనిపోయారు. పిల్లలు లేరు ఆమెకి. కడుపులో క్యాన్సర్ గడ్డ వచ్చి ఆపరేషన్ చేయక వీల్లేక ఆ కడుపులోనే గడ్డ పగిలి ఆమె చనిపోయింది. ఇక ఆ టైంలో మా నాన్న, మా అమ్మ నన్ను వెతుక్కొని వచ్చాను. మేము వేరే ఊర్లో ఉన్నాను, అమ్మ రాలేదు కానీ నాన్న వచ్చాను. అప్పుడు తెలిసింది ఈయన నాన్న. చిన్న వయసులో అమ్మ నాన్న ప్రేమ లేక పెరిగినోని నేను. బాధలు, కష్టాలు, దెబ్బలు, పిడిగుడ్డులు, పనిష్మెంట్. అన్నం వేసుకొని తినేసి నన్ను అక్కడ కూర్చోపెట్టి పడుకునేవాళ్ళు. హోంవర్క్ చేసి పడుకోవాలి. ఒక మార్క్ తగ్గిందనుకో దెబ్బలు. అన్నం తక్కువ తిన్నానేమో కానీ దెబ్బలు ఎక్కువ తిని పరిచయం. అలాంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే, ఒక నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో, ఎవరిస్తారో అని ఆలోచనలు పిచ్చిగా. కానీ వాస్తవానికి ఎక్కడ దొరకలే, ఎవరిలో దొరకలేదు. అప్పుడు అనుకోని అన్ని మాయ, అన్ని మోసము, అన్ని మాయే, అన్ని మోసం. అందరి ప్రేమ మోసకరమైన ప్రేమ. కానీ నాకు తెలియక ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు. నా వెనకబడ్డాడు ఆయన. ఎలా వెనకబడ్డాడంటే, యేసును గురించి సువార్త చెప్పేవాళ్ళ ద్వారా. నా చెల్లె సువార్త చెప్తుంది, నాకు తెలిసిన వాళ్ళు సువార్త చెప్తున్నారు దేవుని ప్రేమను గురించి. మా ఇంటికి అప్పుడప్పుడు ఒక దైవజనుడు వచ్చేవాడు, యేసు ప్రేమను గురించి చెప్పేవాడు. మంచిగానే చెప్తుండే, కానీ మధ్యలో పాపం చెప్తుండే. మంచి చెప్పినప్పుడంతా ఆయన మంచివాడు అనిపించింది. ఎప్పుడైతే నన్ను చూస్తాడో ఆయనకు పాపాలు గుర్తుకు వస్తాయి. మంచిగానే పాట పాడుతూ దేవుని ప్రేమను గురించి పాట బాగా పాడేవాడు ఆయన. నన్ను చూడగానే ఆ పాటల్లో పాపం అన్న పదం తీసి పాడుతా. అమ్మ బాబే, ఎట్టుంటుందంటే విషయాలు, వీళ్ళందరూ మంచోళ్ళు, నీతిమంతులు, పరిశుద్ధులు. నేను ఒక్కనే ప్రపంచంలో పాపిగా ఉండగా పాటల ద్వారా ఎత్తి చూపిస్తున్నాడు, మాటల ద్వారా ఎత్తి చూపిస్తున్నాడు, వాక్యంలో ఎత్తి చూపిస్తున్నాడు అనే మాట మీద
ఆయన అంటే అస్సలు పడదు నాకు. ఎందుకంటే నన్ను మార్చాలని ప్రయాసం, నన్ను దిద్దాలని ప్రయాసం. ఎలాగైనా దేవుని తెలుసుకోవాలా, దేవుని ప్రేమనీతిని తెలుసుకోవాలని వాళ్ళ ప్రయాసం. లేట్గా అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే నేను మారిన తర్వాతనే వాళ్ళ ప్రయాసము, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ ప్రార్థన, అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారని లేటుగా అర్థమై చాలా సమయం పట్టింది. మీకు ఒక మాట చెప్తానండి, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అన్నది కల్మషం లేని ప్రేమ, నిష్కపటమైనది, క్రోధ కక్ష పగలేనిది, అందులో స్వార్థం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి ఒకసారి. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నానండి. ఒకవేళ నీ తల్లి నిన్ను ప్రేమించకపోయినా, నీ తండ్రి నిన్ను ప్రేమించకపోయినా, కట్టుకున్న భర్త నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించను ద్వేషించబడి అందరి చేత చీచీ తూతు అని దూషింపబడి జీవితం వృత్తి చెంది నలిగిపోయి చాలా దుఃఖంలో బాధలు ఇక్కడ ఉన్నావంటే కంటికి కనబడే వాళ్ళు ప్రేమించట్లేదు, బాధలు ఉన్నావు. కానీ నీ కంటికి కనబడని ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజమైన ప్రేమనండి అది. ఒక అల్లేలేదు ఇక్కడ, నేను చెప్తేనే చెప్తారేమో, దేవునికి స్తోత్రం కదండి. హల్లెలూయా. ఆ ప్రేమ నేను వెంటాడుతుంది, ఆ ప్రేమ నేను వెంటాడుతుంది. నేను ఎవరు వెనుకబడ్డానో అక్కడి నుంచి దొరకలేదు ప్రేమ. నేను ఎవరు వద్దు ద్వేషించను అన్నానో, ఆ యేసును వద్దు వద్దని పరిగెత్తానో, నేను ఎంత దూరం పరిగెత్తుతున్న లోకం వైపు వెళ్ళిపోయినా అంత వేగంగా, అంత సమీపంగా ఆ ప్రేమ నన్ను వెంటాడుకుంటూ వచ్చింది. ఎందుకు తెలిసిన? బైబిల్ చెప్తుంది, భూమిలో ఉన్న వాళ్ళు లోకంలో ఎవ్వరూ నశించిపోకూడదని. ఎవ్వరు కూడా నశించిపోవడం దేవుని చిత్తమో కాదు. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మనిషి మారు మనసు పొంది రక్షింపబడాల. ప్రతి మనిషి మారు మనసు పొంది రక్షింపబడాల. ఎవరు కూడా నరకంలోనికి వెళ్ళిపోట దేవుని చిత్తమో కాదు. దేవుని చిత్తం ఏంటంటే దేవుడి లోకమును ఎంత ప్రేమించాడంటే తనకున్న ఏకైక కుమారుడు, ఆయన లోకమును పంపించి లోకములో ఉన్న వారందరి మీద దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమై తెలియపరచడం కొరకు ఆయన ద్వారా నీవు రక్షింపబడాలని, ఆయన ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలని. ఇది నిజమైన సువార్త. అది సువార్తకి ఎంత శక్తి ఉన్నదంటే ఎట్టి వారిని కూడా మార్చేస్తుంది. పౌలు అంటాడు, సిలువ యొక్క సువార్త నశించిపోయే వారికి అది వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడాలన్న వాడికి ఏముంటుందంటే అది దేవుని శక్తి అయి మారిపోతుంది. దేవునికి స్తోత్రం.
అది దేవుని యొక్క బలం. బైబిల్ చెప్తుంది దేవునికున్న బలహీనత, దేవునికి బలహీనతలు ఉండవు, కానీ బలహీనత మనిషి బలము కంటే బలమైన శక్తివంతమైనది. దేవుని బలహీనత ఏంటి? ఆయన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవం పొందాడు. దేవుని బట్టి ఆయన శక్తి పొందాడని. ఏంటిది ఆయన బలహీనత అంటే, మనం చేస్తున్న ప్రతి పాపం, ప్రతి అతిక్రమం, ప్రతి అక్రమం, వ్యభిచారం కానీ ఇంకా చాలా ఉన్నాయండి, అబద్ధ జీవితాలు కానీ, మోసం కానీ, మాయ, అక్రమము, దొంగతనము, అబద్ధాలు, చెడ్డ అలవాట్లు, ఇవన్నీ మనిషి యొక్క బలహీనతలను బట్టి. ఈ పాపం అనేది మనిషిని పరిపాలిస్తుంది, మనుషులను వశపరుచుకుంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. పాపము చేయవాడు పాపానికి దాసుడవుతున్నాడు. యోహాను సువార్త 8. పాపము చేయవాడు పాపానికి దాసుడు, పాపమాన్ని పరిపాలిస్తుందని. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి ఉంది కదా, ఫోన్ చేతిలో పట్టుకుంటే ఫోన్ నిన్ను పట్టుకుందా, నువ్వు ఫోన్ను పట్టుకున్నావా? ఈ ఫోన్లు చేతిలో ఉండటం వలన మనిషి అన్నీ మర్చిపోతుంది, నిద్రపోతుంది, తిండి పోతుంది. పక్కన ఎవరైనా నడుస్తున్నా కూడా, ఎవరిని పిలుస్తున్నా కూడా ఆ 2 చెవులు ఒకటి పెట్టుకుంటారు. అది ఏం పెట్టుకుంటున్నా కట్టాక, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దయ్యం. ఒకే ఇంట్లో ఉంటారండి, మాట్లాడుకోరండి. ఒకే ఇంట్లో ఉంటారండి, ఫోన్లో చాటింగ్ చేస్తారు, ఫోన్లో మెసేజ్ పంపిస్తారు. ఈ గది నుంచి ఆ గదికి భార్య కూడా మెసేజ్లని మాట్లాడుకుంటున్నాం, SMS. పిల్లలు ఒక తీరు, భర్త ఒక తీరు, భార్య ఒక తీరు, తల్లిదండ్రులు ఒక తీరు, అన్నదమ్ములు ఒకటి, ఎవరికి ఎవరు లేరండి. ఈ ఫోన్ లేని రోజుల్లో ఆదివారం చుట్టి వస్తే సైకిల్ వేసుకొని బస్సు ఎక్కి వెళ్ళి మన బంధువులు చూసుకుంటూ అట్లా వచ్చాం. బంధుత్వం ఉండే అప్పుడు. ఒకళ్ళు పోయి చూసి, అయ్యా ఎట్లున్నావు, అమ్మ ఎట్లున్నావు, అక్క వదిన ఎట్లున్నావు, ప్రేమ ఉండేనండి, అనుబంధాలు ఉండే, ఒకరి విషయాల గురించి. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చింది ఏంటంటే, పక్క గదిలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. పిచ్చిగా పట్టుకున్నాడు మనిషి దీన్ని. ఇది ఎంత మందిని దూరం చేస్తుంది చెప్పనా? లేనిపోని అనుమానాలు, అపార్థాలు, కుటుంబంలో ఉన్న ఐక్యతను, ప్రేమను, మంచితనాలను, ఒక మంచి వాతావరణం కుటుంబాలలో కనబడింది ఒకప్పుడు. అర్థమైందా? అందరు కూర్చొని ఒక చోట భోజనం చేసుకునే దినాలు ఉండే. ఎందుకు చెప్తున్నానంటే, దీనికి మనం వశపడిపోయాం, అది మనం పరిపాలిస్తుంది. మనిషికి కంటికి కనబడని కొన్ని రహస్యమైన పాపాలు లోకమంతా నగ్నంగా కనబడుతుంది ఈ ఫోన్లో, నగ్నంగా. ఒకప్పుడు టీవీలలో సినిమాలు వస్తుంటే మన కుటుంబంగా చూసుకుని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. సీరియల్ కానీ, సీరియల్ ఎట్లుండంటే కుటుంబ స్టోరీలు, కుటుంబ కథలు, మంచి మంచి సందేశాలు వస్తుండే. సీరియళ్ళు కూడా మానవుడు భూమి మీద మారడానికి కావలసిన మంచి మంచి విషయాలు చూపించారు. సినిమాలు కూడా అట్లే ఉండే, పాటలు కూడా అట్లే ఉండే, అర్థంతో కూడినవి ఉండే. ఒకడు ఏదైనా ఒక బ్యాడ్ సీన్ వచ్చిందనుకో, వెంటనే రిమోట్లో దాన్ని డిలీట్ చేసి పక్కన దాటేసి
ముందు ఎందుకంటే మనతో కూడా పిల్లలు కూర్చొని, ఆడపిల్లలు కానీ, చిన్న పిల్లలు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అక్క చెల్లి కానీ, అమ్మ నాన్నతో కూడా కలిసి సినిమాలు చూశారు టీవీలలో ఒకప్పుడు. అది బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో. అది ఏమని వచ్చిందో కలర్ టీవీ, ఇప్పుడు ఎల్ఈడి ఎల్సిడి దునియా వచ్చేసింది, ఇంకా ఇంటర్నెట్ వచ్చేసి, యూట్యూబ్ వచ్చేసింది. చూడలేమండి. లేనిపోని దరిద్రమ అసహ్యమైన సీన్లు కూడా చూసుకోవచ్చు. మనిషి చెడిపోయాడండి. ఎవ్వరికి నెమ్మది లేదు కుటుంబాలలో. ఆ ప్రేమ అనుబంధం అనేది లేదు ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళే పిచ్చి బట్టి. మొన్న ఒక అమ్మాయి, నేను అక్కడ చర్చిలో నిలబడ్డా, ఆ రెండు చెవులు పెట్టుకుని ఫోన్ చూసుకుని నన్ను ఢీ కొట్టింది. ఎందుకు అమ్మాయి వచ్చి ఢీ కొడుతుంది? నేను ఇట్లా చూస్తే ఆమె నన్ను, నేనేదో ఆమెను ఢీ కొట్టినట్టు కోపంగా నన్ను చూస్తుంది. పక్కన ఇద్దరు నిలబడ్డారు అక్కడ. వాళ్ళు అడిగారు, ఆయనకు నిలబడి నువ్వు వచ్చి ఢీ కొట్టి ఆయన అంత కోపంగా చూస్తున్నామంట. అంత పిచ్చెక్కిపోయినది నాలో ఉన్నాం. నేను ఎందుకు మాట్లాడంటే, ఏదో ఒక శక్తి కొన్ని పాప క్రియలు మనల్ని పరిపాలిస్తున్నాయి. చీకటి, కుటుంబాలలో అంధకారం, చీకటి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పాపము చేయవాడు పాపానికి దాసుడు. అందరు చెప్పండి, పాపానికి దాసుడు. ఇది అపవాది సాధారణుని యొక్క గుణలక్షణం. వాడు నీళ్ళు అది విత్తేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను నాశనం చేయాలా. నీ మంచి జీవితాన్ని, నీ మంచితనాన్ని, నీ మంచి మనస్సును, నీ మంచి గుణాలను, నీలో చాలా మంచిగా ఉన్నాయి, అన్నీ ఉండి లేదని చెప్పను. అపవాదికి ఒక పేరు ఉంది, అబధికుడు అని ఉంటాడు. అబధానికి జనికుడు వాడు. ఇంకొక మాట ఉంది, వాడు దొంగ. ఇంకొక మాట ఉంది, వంచకుడు. ఇలా నేను చెప్పుకోని బట్టే చాలా పేరు ఉంది వాడికి. ఎందుకు ఆ పేర్లు ఎత్తి వాడికి? వాడు గుణాలు అలాంటివి, వాడి పద్ధతులు, వాడి క్రియలు అలాంటివి. నీ బలహీనతను చూసి నీ మీద ఒక్కొక్కటి వేస్తుంటాడు వాడు. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, దొంగతనం చేటుకును అట్టే చేటుకు తప్ప, నాశనానికి తప్ప వేరు దేనికి రాడు వాడు. నీలో ఉన్న మంచివన్నీ దొంగతనం చేస్తాడండి. నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి, నువ్వు చాలా అందమైన వ్యక్తివి, మంచి వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తివి, అందమైన వ్యక్తివి నువ్వు. ఎందుకు బట్టి అటు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన ఏమై ఉన్నాడో అలాగనే నిన్ను చేశాడు దేవుడు. ఈరోజు మనిషి ఎక్కడ నిలబడ్డాడంటే, ఒక విలువైన ఒక విషయాన్ని కోల్పోయాడు. దేవుని మహిమ, దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుడిచ్చిన ఆ జీవం, ఆయన స్వరూపం, ఆయన మహిమ మనందరము కోల్పోయాం. పొందలేకపోతున్నాం. పాపం మనని, చీకటి మనల్ని పరిపాలిస్తుంది. నీవు బంధింపబడి ఉన్నావు.
బంధింపబడి ఉన్నావు. ఈ లోకంలాంటి శక్తి ఏది లేదు, నిన్ను విడిపించడానికి ఏ శక్తి లేదు. కానీ ఒకే ఒక శక్తి ఒకటి ఉన్నదంటే అది నజరేయుడైన యేసు మాత్రమే. కొట్టండి చప్పట్లు. అది కూడా నేను చెప్తానే కొడతాను. హల్లెలూయా. ఇందుని బట్టి అర్థమైంది దేవుళ్ళ మీద ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత డీప్లో ఉన్నారని. కుమారు మిమ్మల్ని విడిపించకపోతే, క్రీస్తు మిమ్మల్ని విడిపించకపోతే ఎవ్వరు కూడా మిమ్మల్ని విడిపించలేదు. ఎవ్వరు కూడా. అటు శక్తి లేదు లోకంలో. ఆకాశము కిందను భూమి మీదను రక్షింపబడుట కొరకు యేసుని నామం తప్ప వేరే నామము ప్రకటింపబడలేదు, ప్రకటింపబడదు కూడా. యేసు నామములనే కుమారుడు మాత్రమే మిమ్మల్ని విడిపించగలడు. ఆయనకు మాత్రమే అటు అధికారం ఉన్నది. ఆయనలో మాత్రమే శక్తి ఉన్నది. ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఆ రాత్రి 1 గంట కానీ నేను ఆలోచించేస్తుంటే ఆ సభలకు వెళ్ళకూడదు. ఉదయం నా చెల్లెని ఇద్దరిని సభలకు రమ్మని, ఇలాంటి స్వార్థ కూడీలకు రమ్మని చెప్తే నన్ను రమ్మంటావా, అసలు నువ్వే వెళ్ళకూడదు అలా ఇద్దరిని కొట్టా. అప్పుడే ఆ పాస్టర్ గారు సైకిల్ వచ్చి నిలబడ్డాడు. ఆయనని గెంటేసా బయటికి. ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే నీ వల్లే నా కుటుంబం పాడవుతుందని. ఎంతో మంచి వ్యక్తి అంటే తల కింద వేసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. సాయంకాలం వరకు నాకే తెలియకుండా సభలకు వెళ్ళా. ఆ సభలో పోయి నిలబడి చెట్టుకొని వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటిదో తెలుసుకోవాలా, తప్పు పట్టాలా, ఏదో తప్పు పట్టాలా, మాట్లాడుచున్న సేవకులు తప్పు పట్టాలా, అక్కడ వెళ్ళిన మనుషుల్లో తప్పు పట్టాలా. మా చెల్లెలు నా మాట మీరి ఇద్దరు కూడా కూటాల్లో కూర్చున్నారు. వాళ్ళని రాత్రికి కొట్టాలా, తన్నుడు తనాలా. నా మాట కాదని ఆ కూటాలకు వెళ్ళారా. ఆ చెట్టుకు నిలబడి ఎవరైనా నన్ను దూషిస్తే నాకు మర్యాద గౌరవం తగ్గిపోతుంది. అంత ప్రెస్టేజీ ఈ తాగుబోతుడికి. సినిమాలు, షికార్లు, అమ్మాయిలు, సిగరెట్లు. ఆదివారం కాగానే మిలిటరీలోంచి రమ్ము అట్లా అప్పుడు 10-11 రూపాయలు సీసాది. మిలిటరీ రమ్ము కొడితే కిక్ బాగా కొడుతుంది అన్నమాట. దాని కాంబినేషన్ ఏంటంటే పంది మాంసం. ఇప్పుడు కూడా నా రక్తం తీసి టెస్ట్ చేస్తే 80% పంది మాంసం స్మెల్ వస్తుంది నా శరీరంలో. కానీ అది పోయింది ఎప్పుడంటే యేసు రక్తంలో కడగబడింది కనుక. దేవునికి స్తోత్రం కనుక నా రక్తంలో రమ్ము స్మెల్ వచ్చేది. ఇది పోయాననుకో నా బాత్రూంలో రమ్ము స్మెల్. మాట్లాడితే రమ్ము స్మెల్, నా రక్తంలో రమ్ము స్మెల్, నా చెమటల్లో రమ్ము స్మెల్. ఇంకా పంది మాంసం తిని తిని పంది కంటే అభిమానంగా మారిపోయా. అంత హీనంగా ఉండి నా జీవితం. నా ఇంట్లో నన్ను అసహించుకున్నారు. నా తల్లి నన్ను అసహించుకుంది. ఎందుకు పుట్టావు? మా నాన్నగారు అసహించుకున్నాడు. ఎందుకు పుట్టావు? ఇలాదంతే. వేస్ట్ ఫెలో. ఊర్లో నన్ను పంచాయతీ అంటే ఇంటికి కంప్లైంట్, గొడవలు, సమస్యలు. ఇక వీళ్ళిద్దరికైతే దేవుని ప్రేమ ఉందని స్వార్థ చెప్తున్నారు మా చెల్లెలు ఇద్దరు కూడా. ఈ వాసన, ఈ కంపు అనేది ఎప్పుడు పోయిందంటే యేసు రక్తంలో కడగబడినప్పుడే. ఎప్పుడు కోసి చూసావంటే యేసు రక్తం స్మెల్ తప్ప ఇంకేమీ రాదు.
చెప్పరు వీళ్ళు అల్లు చెప్పరు, ఇల్లు కూడా అది కంపు కొడుతుంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చెప్పలేరు. మీరు ఎందుకు అల్లులే చెప్తారంటే కరెక్ట్గా వస్తుంది మాటలు, మీకు కరెక్ట్గా వస్తుంది. దుర్వాసన అండి జీవితం, దుర్వాసన. ఒక తల్లికి అసహించుకున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోండి. ఏకైక కుమారుని నేను ఇంట్లో ఎంత ప్రేమగా పెంచాలా, నన్ను ఎంత ప్రేమ చూపించాలా. నా ప్రాబ్లం అదే కదా. ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో, హింసిస్తున్నారో, వాళ్ళ వెనకబడ్డ ప్రేమ కొరకు ఎవరిని నేను హింసిస్తున్నానో, ఎవరిని దూషిస్తున్నానో, ఎవరు అసహించుకుంటున్నానో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నా వర్షన్ అది, నా సబ్జెక్ట్ అది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని విడిపించకపోతే ఇంకొక వ్యక్తి లేడు. మొత్తం ప్రపంచమంతటలను వేటు కావాలంటే గ్రంథాలన్నీ చదివేసాయి. దేశ దేశాలకు పుణ్యయాత్ర చేసుకో, చెరువుల్లో మునుగు, నదిలో మునుగు, అక్కడ మునిగి, ఇక్కడ మునిగి, ఎక్కడ లేడు, ఎవరు లేరు. ఆ రాత్రి చెట్టు కింద నిలబడ్డా నేను. ఒక పాకెట్లో ఉత్తరం, సూసైడ్. ఆ సూసైడ్ లెటర్లో ఆ పిల్లల్ని వెనుకబడ్డాను కదా, అది ద్రోహం చేసింది, మోసం చేసింది. ఆమె వల్ల దెబ్బలు కూడా పడ్డా, కొట్టినా ఆమెనే కావాలి, సత్య ఆమె, భక్తి ఆమె, ఇక ఆమెనే నాకు. కానీ ఎంత భయంకరమైన ద్రోహం చేసిందంటే, నేను ఉండగానే ఇంకోని పెళ్లి చేసుకున్నాను. అంత పెద్ద దోకటిందా నేను. ఇక ఉంటుందా లైఫ్? చెప్పండి. ఉండగా బతకడానికి ఇష్టమైంటడా? లేదు. అక్కడ మోసం పోయానా, ఇక ఆమె పేరు రాసిన, ఇక మా అమ్మ పేరు, మా నాన్న పేరు, ఎందుకంటే నన్ను అసహించుకుంటారు కనుక. మా అక్క చెల్లెల పేరు రాయలేదు. వాళ్ళు నన్ను కాస్త కొంచెం ప్రేమిస్తారు, వాళ్ళలో దేవుని ప్రేమ ఉండి కనుక వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక పాస్టర్ గారి పేరు రాసిన. నేను ఎప్పుడు చూసినా నన్ను చూడగానే పాపం గురించే పాట, పాటల గురించే ప్రసంగం, పాపం గురించే వాక్యం గుర్తుకొస్తుంది ఆయనకి. నేనే ఒకని పాపిని, ఎంత నీతిమంతులు రాసి పెట్టుకుని నా సాగు కారణం వీళ్ళందరూ. ఇంకొక పాకెట్లో చెట్టు పురుగుల మందు పెట్టుకుని నిలబడ్డా అక్కడ. ఈ యేసు ఏం చేసి ఇంతమందిని లక్షలాది ప్రజల్లో పెట్టి నన్నే చూస్తున్నాడు. ఈయన నా మనసులో ఈయన కూడా నేనే పాపిని అనిపించినట్టు. కానీ ఆయన చూపు వేరు, ఆయన చూపు వేరు. మనిషి అన్నవాడు పై రూపాన్ని చూస్తాడు. నీ ముఖాన్ని చూసి, నీ వేషాన్ని చూసి కొత్త వేస్తాడు, చూసే నీ దగ్గరికి వస్తాడు వాడు. నీకు అందం బాగుందనుకో, ఎర్రగా ఉన్నావు అనుకో, తెల్లగా ఉన్నావు అనుకో, ఓ స్వీట్ హార్ట్ అంటాడు వాడు. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. అండం తగ్గింది, రంగు తగ్గింది, అన్నీ తగ్గిపోతుంది. ఇది లోకం. అది అందుకే దేవుడు అన్నాడు, లోకమునున్న వాటిని ప్రేమించకు, దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు. దేవుని యొక్క గొప్పతనం చెప్పనా, ఏ స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తాడు. ఎవరినైనా చేర తీసుకుంటాడు ఆయన. ఎంత ఘోరమైన వ్యభిచారి అయినా, దొంగవైనా, నరాంతకుడైనా, ఎంత తాగుబోతుడైనా, ఈ సమాజం నిన్ను చుట్టూన ప్రపంచమంతా నిన్ను పక్కన నెట్టేస్తుందండి. డబ్బు ఉందనుకో, అమ్మో బాబోయ్, ఎక్కడ లేని బంధుత్వం, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది.
అదే డబ్బు నిన్ను విడిచిపోయిందనుకో, నీ పక్కన నడుచు వెళ్తే నువ్వు చూడదు ఈ ప్రపంచం. కానీ యేసు ఎవరు చెప్పునా, నీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత ఘోరమైన పాపిని కూడా సరే నేను తీసుకుంటాడు. ఆ రాత్రి నాకు వచ్చిన వాక్యం, ఆ దైవజన్ నోట్లోంచి మాట ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఒకరి తల్లి తండ్రి విసర్జించిన ఆమె చెప్పు, కనీసం సప్పట్లను కొట్టమని చెప్పండి పాస్టర్ గారు. నీకు ఏదైనా ఇచ్చిపోతా, ఏం మనుషులు పెట్టుకొని బతుకుతున్నావు నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రంగా, చలనమే లేదు, కొంచెం కూడా చలనమే లేదు. ఎండిపోయిన ఎముకలను లేచిపోతే దేవుని మాటను విని దేవునికి స్తోత్రం కలుగుతా. ఒక అలిలే చెప్ప, అర్థమైందా? నా వైపు ఆ దైవజనుడు చెప్పిన మాట వాక్యం ఈరోజు చెప్తాను మీకు. నేను ఒక తల్లి తండ్రి విసర్జించిన, ఒక తల్లి ద్వేషించిన, ఒక తండ్రి ఒకరిని విసర్జించిన యెహోవా తీసుకుంటాడు. కొట్టి సప్పట్లు కొట్టి నీ వల్ల అయితే. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడు యేసు? ఒక తల్లి ఒక తండ్రి కన్న తండ్రి విసర్జించిన యెహోవా నిన్ను తీసుకుంటాడు. ఆ వాక్య నా హృదయాన్ని తట్టి, జీవితంలో అందరినీ ఏడిపించిన ఉన్నాయి. ఎదుటి వారి కండ్లో నీళ్ళు రావాలా, ఏడవాలంటే నాకు చాలా మహా సంతోషం. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు గారు. అందుకే లోకంలో ఎవడు మంచోడు గారు నా దృష్టిలో. ఈవెన్ కన్న తండ్రి నుండి అందరూ, నేను ఒక్కరిని మంచోడు, నేను అనుకుందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను ఒక్కడే మంచి నా దృష్టిలో. అప్పుడు తర్వాత తెలిసి వీళ్ళందరూ మంచి, నేను ఒకరిని చెడ్డ. దేవునికి స్తోత్రం కలుగుతా. ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పనా, 26 సంవత్సరం. అది ఎప్పుడు అర్థమైందంటే దేవుడు ఎవరో అని అర్థం చేసుకున్నప్పుడే. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప శక్తివంతమైన దేవుడు, ఆయన నా కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదని అర్థం చేసుకున్నంత వరకు అందరు చెడ్డలు మోసగాళ్ళే, నేను ఒక్కనే మంచం. ఎప్పుడైతే ఒకరిని తల్లి తండ్రి విసర్జించినో యెహోవా తీసుకుంటే నన్ను కూడా తీసుకుంటాడా? ఎస్. ఆ దైవజనుడు పేరు పెట్టి చెప్పాడు నన్ను. ఆ చెట్టుకొని నిలబడిన నీవు ఈ రాత్రి నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయాసములు ఉన్నావు. నీ పాకెట్లో ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నావు, సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నీ పాకెట్లో విషం ఉన్నది. నీవు చనిపోయేట దేవుని చిత్తము కాదు. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపములన్నీ క్షమిస్తున్నాడు. నీ సంకటములు కుదిరిస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచే యేసు ఆయనే. నిన్ను ప్రేమించే దేవుడు ఆయనే. పేరు పెట్టి పిలిచాడండి, పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు వరకు ఎవ్వరికి తెలియదు. ఈ పాస్టర్ గారికి నా పాప మాత్రమే దేవుడు బయలుపరిచాడండి, నా ఇంటికి వచ్చే సేవకుడికి. కానీ నా పాకెట్లో ఉన్న ఉత్తరం ఆయనకి తెలియదు. ఆమేన్. నా పాకెట్లో విషయం ఆయనకి తెలియదు. నేను నన్నే చంపుకోపోతే నేను ఎటైనా సస్తాను. పాపం వల్ల వచ్చే మరణ జీతమో మరణ అది వేరు.
నన్ను నేనే చంపుకోపోతున్నానన్న విషయము జీవితంలో విరక్తి అండి. ఎంత వృత్తి చెందానంటే నాకు నేనే అసహించుకున్న పరిస్థితి. ఎందుకు ఈ జీవితం? ఎందుకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలనుకున్నానో అదే పోయింది కదా. ఇంకేంకని ఒక భవిష్యత్తు ఉందా? నా జీవితంలో ఏదైనా మంచి జరుగుద్దా? నాకు మంచి ఫ్యూచర్ ఒకటి ఉందా? జీవించి ఏం చేయాలా? నేను చేసే అరకట్లకి మా నాన్నగారు యూస్లెస్ ఫెలో, యూస్లెస్, పనికిరానివాడు. మా అమ్మ ఎందుకు కొట్టావు? నిన్ను పెంచడం కంటే ఒక కొబ్బరి చెట్టు అలా పెట్టి పెంచుంటే అది కొబ్బరికాయలు ఇచ్చేది, నీవు లాభం లేదు. ఆమె కన్నోలి మాట అంటే ఇంకెవరు మాట అని చెప్పరండి. చెప్పండి. 24 గంటల చెవుల మాటలు విని ఆరోగ్యం బాగలేదు, మనసు బాగలేదు. చదువులో ఫెయిల్ అయిపోయినా 10వ తరగతిలో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, 9వ తరగతి వరకు ఈ స్కూల్లో ఫస్ట్, క్లాస్లో ఫస్ట్, అన్ని సబ్జెక్టులో ఫస్ట్. ఆ 10వ తరగతి ఏం ప్రవేశించాను, ఆ ఫ్రెండ్స్ ఏం వచ్చారేమో కానీ, ఆ సినిమా ఎట్టో దొరికిందేమో కానీ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అన్ని అలవాట్లకు, చెడ్డ స్నేహితులు, పనికిరాని వ్యవస్థలండి. ఇక్కడ బుద్ధి చెప్పాలి, అందరూ చెడ్డోళ్ళండి. నాకు నేను చేసేది మంచి అన్నవాడు మాత్రమే నాకు మంచివాడు. జీవితంలో విరక్తి చెంది నాకు నేనే చంపుకోవాలని ఆ దైవజనుడు యేసు మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోవడం దేవుని చిత్తమో కాదు. నీ కొరకు ఒక వ్యక్తి శిలువలో చనిపోయాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి నా మీద ఒక వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడే కింద కూలిపోయింది. మోకాలు విరిగి ఆపరేషన్ చేయాలనుకున్న పరిస్థితి. ఫుట్బాల్ ఆడి కుంటుకుంటూ నడిస్తే మోకాలు నొప్పి, పక్షం, అదే ఏమంటారు, పార్శ్వ నొప్పి, 1 సైడ్ హెడ్ఏక్ ఏమంటారు తెలుగులో, పార్శ్వ 1 సైడ్ హెడ్ఏక్. 8 సంవత్సరాలు సఫర్ అయినా నేను. ఉదయం లేచి పచ్చని చెట్టు దగ్గర వెళ్ళి దాన్ని దండపడి తిరిగితే నీకు అది నొప్పి పోతాడు. అది కూడా చేసిన, అది కూడా పోయి. ఇంకా పసర్లు, చెట్ల మండు, మంత్రాలు వేసుకోవడం, అస్సలు తలనొప్పి పోలే. ఇవన్నీ లేనిపోనన్నీ చేయడం వల్ల ఏమైందంటే రియాక్షన్ అయిపోయి ఒక ఆయన చేసాడు, ఈత కల్లులో ఏదో ఆకుల మందు పోసి ఇది 40 రోజులు నువ్వు తాగినావంటే నీకు అది పోతుంది అన్నాడు. ఆ ఈత కళ్ళు పోయి గింత తాగుడు పోయి సీసా పెరిగి, మొంతలు పెరిగి లాస్ట్లో రమ్ముకు వచ్చాను. కానీ తలనొప్పి పోలే. రియాక్షన్ అయిపోయి జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చే తెల్ల గుడ్డని ఇట్లా గట్టిగా పట్టి ఒక 10 నిమిషాలు ఇట్లా వస్తే పచ్చగా అయిపోయి మరకలు, అంత జాండీస్ ముదిరిపోయి. ఇక దగ్గుడు, లివర్ ఎఫెక్ట్ అయిపోయి దగ్గుడు పోయి, ఎక్కువ దగ్గుతే రక్తం పడే పరిస్థితికి వచ్చింది. ఒక డాక్టర్ అన్నాడు ఈయనకి టీబీ పట్టింది. రకరకమైన విడాలండి. ఇవన్నీ కూడా నేను చేసిన పాపం వల్ల నేను సంపాదించుకున్నా. ఇప్పుడు ఒక ప్రశ్న, పిచ్చి ప్రశ్న, మీరు దేవుడు అంటే యేసు గొప్పవాడు అది అంటున్నారు కదా, ఆయన నిజమైన దేవుడైతే నాతో మాట్లాడమన్ను, నన్ను బాగు చేయమన్ను, నన్ను విడిపించమన్ను. ఇక పిచ్చి ప్రశ్నలు.
కానీ ఆ ప్రశ్నకు కారణం యేసు నన్ను బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఆ రాత్రి పోయిందండి. అది ఏంటి, ఆ తలనొప్పి ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు లేదు. మోకాళ్ళు ఆపరేషన్ అయితేనే నడవగలడు అన్నారు. మోకాళ్ళు మంచిగా అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పు. జాండీస్ పోయి వచ్చేది, పోయి సన్నగా అయిపోయినా. నా రూపం అంతా మారిపోయింది. ఒక యవనుడు ఎలా ఉండాలని అట్లా లేదు. ఒక యవన వయసులో ఎన్ని పాపాలు అన్నీ చేశా. మూర్ఖత్వం. ఒకే మాట నా జీవితాన్ని మార్చివేసింది. ఒకరిని తండ్రి విసర్జించిన యెహోవా నిన్ను చేర తీసుకుంటాడు. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, ఆ మహా వెలుగు శక్తి అది. ఆమేన్. నాలో ఉన్న పాప చీకటి, ప్రైజ్ ది లార్డ్, వాటి అన్నిటిలో విడుదల. బైబిల్ ఏం చెప్పునా, ప్రతి మనిషిని వెలిగించే నిజమైన వెలుగు. చెప్పు, అని ప్రతి మనిషిని వెలిగించే నిజమైన వెలుగు. నిజమైన దేవుడు, జీవగలమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆ రాత్రి పోయిందండి నా దరిద్రత. నా జీవితం తేలిక అయిపోయింది. వదిలేసే తలనొప్పి లేదు. 9 అయితే 4 గంటల వరకు తలనొప్పి. నా చదువు పాడవడానికి స్కూల్కి పోవాలా, తలనొప్పి పెట్టి ఇంటికి వచ్చా. అంటే భయంకరమైన పరిస్థితి అండి. ఇక అందరికీ నమ్మకం పోయింది. మా ఇంటి వాళ్ళందరికీ, వీడు బతుకుతాడా చచ్చిపోతాడా, బతుకుతాడా చచ్చిపోతాడా. జీవితంలో ఏమీ లేదండి. నమ్మకం పోయింది, ఆరోగ్యం పాడై, బలం పోయి, అన్నీ పోయాయి. ఇవన్నిటి కారణం నా పాపమే. తర్వాత అర్థమైంది. ఇక దినంలో ఆ రాత్రి నా జీవితాన్ని యేసుకి ఇచ్చేసా. ఒక తీర్మానం, బ్రతికితే యేసు నీ కొరికే బతుకుతా. ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు, ఈ శరీరంలో బలం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఒక్క బొట్టు, చివరి బొట్టు రక్తం ఉన్నంత వరకు క్రీస్తు గారికే. నన్ను స్వస్థపరిచిన వాడిని, నన్ను బాగు చేసిన దేవుడు సవాల్ వేసిన ఆయన మీద నేను ఇంత సవాల్ వేసినా ఆయన నన్ను కోపించుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ. ఎవ్వరు ఈడు కట్టలేరండి ఆయన ప్రేమకు. ఆయన ప్రేమకి ఎవ్వరు ఈడు కట్టలేరు. ఈ రాత్రి ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నావు ఇక్కడను, చాలా భయంకరమైన కోపిష్టివి నువ్వు. నీ కోపం వలన నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు 1 కాదు 2 కాదు. నీకు కోపం వచ్చి ఏం చేశావో అర్థం కాదు. ఏమేమి కోల్పోయావు తెలుసా? చాలా బాధల్లో కూర్చున్నావు ఇక్కడ. ఈ రాత్రి యేసు ప్రేమ భయంకరమైన కోపిష్టి. నేను కోపం వస్తే నేను ఏం చేస్తానో అర్థం కాదు నాకు. ఒకటి, ఎదుటి వాళ్ళ రక్తం చూడాలా, గాయం చూడాలా, దెబ్బ చూడాలా, లేదా నన్ననా నేనేనా గాయపరచుకోవాలా. నా కోపం వలన అందరి ప్రేమను పోగొట్టుకున్నా. నేను చాలా విషయాలు పోగొట్టుకున్నానండి. నన్ను నేనే నాశనం చేసుకోవడానికి పరిస్థితికి వచ్చింది. అటువంటి కోపిష్టిని
యేసు ప్రేమ మార్చేసింది. ఎవరెవరికి నా జీవితాలు ఇష్టం లేక ఉంటేనో వాళ్ళందరికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోయినా. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కొట్టావు. ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి మా అమ్మ పరిగెత్తి వచ్చి నన్ను కవలించుకుంది. మొదటిసారి. ఎప్పుడు? నా జీవితం మారినప్పుడే. నేను మారలే, యేసు నన్ను మార్చాడు. ఆయన ప్రేమ నన్ను మార్చేసింది. మొదటిసారి వచ్చి పట్టుకొని ముద్దు పెట్టి ఏడ్చింది. దానికి ముందు కూడా ఏడ్చింది, కానీ ఆ ఏడుపు వేరు. శాపం, కోపం ఉండే నా మీద శాపాలు పెట్టి మా అక్క చెల్లెలు వచ్చి పట్టుకుని ఏడ్చారు. ఇక అందరూ వచ్చి, దేవుని వాక్యం ఎటువంటిదో చూడండి. ఈరోజు మీరు ఏమేమి జీవితంలో కోల్పోయారు? ఎవరెవరు కోల్పోయారు? ఆరోగ్యమా, ప్రేమనా, శక్తి, మంచి విషయాలు కోల్పోయారేమో. యేసు మాట అన్నాడు, దొంగతనం చేటుకును, హత్య చేటుకును, నాశనంగా తప్ప వేరు దేనికి రాను. కానీ నేను నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. అది సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి ప్రేమ, సమృద్ధి బలం, సమృద్ధి ఆరోగ్యము, సమృద్ధి మంచివి, సమృద్ధి సంతోషం, సమృద్ధి సమాధానం, సమృద్ధి స్వస్థత. నా గొర్రెలకు నేను జీవం వేయడానికి వచ్చాను. అదేంటిది? సమృద్ధి. రక్షణ యొక్క విలువ అండి అది. పాప క్షమాపణ యొక్క విలువ. ఒక వ్యక్తి క్రీస్తును కలిగి ఉన్నాడంటే వాడి జీవితాలు అన్ని సమృద్ధియే. అపవాదికును యేసుకున్న తేడా, అపవాది ఒకని జీవితాల్లో ఉంటే వాని జీవితంలో జరిగిన విషయాలు ఎలా ఉంటాయో, యేసుని కలిగి ఉంటే జీవితం ఉన్న తేడా అది. నా గొర్రెలకు నేను జీవం ఇవ్వడానికి వచ్చాను. అది కూడా సమృద్ధి జీవం. 1980 సంవత్సరం జనవరి 14వ తారీఖు ఈ సమయంన ఆ సమృద్ధి జీవాన్ని పొందా. ఇప్పుడు వరకు 70 సంవత్సరాలు నా వయసు తగ్గిపోలే. దేవునికి స్తోత్రం. ఇంకా అది వస్తూనే ఉన్నది. అనేకులు దేశాలకు వెళ్తున్నా, గ్రామాలకు వెళ్తున్నా, జైల్లో ఉన్న వారి దగ్గర స్వార్థ చెప్తున్నా. ఎంతో మంది కుటుంబాలు, ఎంతోమంది జీవితాల్లో నిండిపోతున్న సమృద్ధి జీవం అనేది. అది ఊటనండి, ఊట. అది ఉబుకుతూనే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. ఇందాక అన్నారు కదా, విదేశాలలో ఇంటర్నేషనల్ స్పీకర్. నేను కాదు ఇంటర్నేషనల్. నా యేసయ్య సమృద్ధి జీవము. అది ఉబుకుతూనే ఉంటుంది, వెళ్ళే చోట అది పారుతూనే ఉంటుంది. అది ఎక్కడెక్కడ పోతుందో అక్కడ ఆరోగ్య మనుషులు మారుతూనే ఉంటాడు. ఆయన సమృద్ధి శక్తి విడుదలైతేనే ఉంటాడు. దయ్యాలు ఒకప్పుడు నన్ను ఆడుకున్నాయి, ఇప్పుడు దయ్యాలను చూసి వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం వణుకుతున్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన శక్తి విడుదలవుతుంది రాత్రి. ఆయన బలమైన సన్నిధి విడుదలవుతున్నది. నీ జీవితం మారిపోవాలా? నీ కోపం నుంచి బయటికి రా బ్రదర్. ఇక చాలు. నీకు ఎవరి మీద కోపమో, నీ కోపం అది ఏంటో అది
నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీలో మంచిని నాశనం చేసింది. అది నిన్ను అన్ని కోల్పోయావు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న స్థలములు లేచి నిలబడు. ఆయన బలమైన శక్తిని రాత్రి పొందుతావు. ఆయన బలమైన ప్రేమ నీ మీద నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా. శిలువ యొక్క వార్త నశించిపోయే వారికి వెరితనం. అది రక్షింపబడాలనుకుంటాడు అనుకోండి, అది దేవునికి శక్తిగా మారుతుంది. అది సమృద్ధిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబ వ్యవస్థలు మారబోతున్నాడే. నీ కుటుంబంలో ప్రేమ లేదు, ప్రేమ నింపబడుతుంది. సమాధానం లేదు, సమాధానం నింపబడుతుంది. ఆరోగ్యం లేదు, ఆరోగ్యం వస్తుంది రాత్రి. నెమ్మది లేదు, నెమ్మది వస్తుంది రాత్రి. సంతోషం లేదు, సంతోషం వస్తుంది. అది కూడా ఏంది? ఈ లోకం ఎవ్వరు ఇవ్వలేనిది యేసు మాత్రమే నీకు ఇస్తాడు. యేసయ్య అన్నాడు, ఈ లోకము ఇవ్వలేనిది నేను నీకు ఇస్తా, నేను నీకు ఇస్తా. నేను ఇప్పుడు మనుషులు ఎట్టున్నారు చెప్పనా? ఈ చీడ పురుగు అన్న వాళ్ళను, అమ్మాయి వీడు వచ్చాడు ఇక్కడ ఏదో అవుతుంది అనుకున్న వాళ్ళను, నన్ను చూసి అట్లా దాటిపోయి నన్ను ఇప్పుడు ఏమంటున్నారంటే, అన్నా ఒక్కసారి మా ఇంట్లో అడుగుపెట్టు, ఒక్కసారి మా ఊర్లో అడుగుపెట్టు, ఒక్కసారి మా సంఘంలో అడుగుపెట్టు, ఒక్కసారి మా ఇంటికి రా. నీ మాటల్లో నువ్వు రా, నువ్వు వస్తే యేసు అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. జీవితాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. తాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరంతకులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి, పాడైన స్థలాలు బాగుపడుతున్నాయి. మంచి జరుగుతున్నది. అది ఏం చెప్పనా? అది క్రీస్తు యొక్క ప్రేమ, అది సమృద్ధి, అది సమృద్ధి. ఒక క్రైస్తవుడై ఉండి క్రీస్తు లేక ఎందుకు బతుకుతావు? ఏం అవసరమా నీకు? అది ఒక జీవితమా? ఒక క్రైస్తవురాలుగా ఉండి క్రీస్తు లేక బ్రతుకుతున్నావంటే అది ఒక జీవితమా? అది ఒక అర్థమేనా? డాక్టర్లు మంచి చేయలేనివి దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. నీలో ఒక అవయంలో గడ్డ లాంటి ఒక పెరిగి ఉంది, అది అప్పుడు తగ్గుతుంది, పెరుగుతుంది, నొప్పి పెరుగుతుంది. ఎన్ని వైద్యం చేసినా అది తగ్గట్లేదు. ఈ రాత్రి అది కరిగిపోతుంది. నువ్వు నమ్మితే కార్యం జరిగిపోతుంది. మరలా చెప్తున్నా నేను, నీ జీవితం మారాలి. రాత్రి నేను మార్చలేను, ఆయన మారుస్తాడు, ఆయన మారుస్తాడు. దేవుని ప్రేమ అంత గొప్పది. ఏ పార్టీ వారినైనా సరే, ఎలాంటి వారినైనా సరే, ఆటంకం లేకుండా, ఆలస్యం లేకుండా నిస్వార్థముగా ప్రేమించే ప్రేమయే నిజమైన ప్రేమ. అంటే యేసు ప్రేమ, యేసు ప్రేమ. ఈ రాత్రి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి మనసు, విశాలమైన మనసు, ఎవరినైనా కూడా చేరదీసుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎక్కడెక్కడో త్రోసివేయడు. ఆయన ఎలాంటి వారినైనా సరే. ఆ యేసు రాత్రి నీకు కావాలి, ఆ యేసు రాత్రి నీకు కావాలి. కళ్ళు మూసుకుందాం.